నీ మాటను ఏడికెళ్ళి తెచ్చి పెడతావురా గంతమందికి. చల్ మంచిగా తలకాయ కూర తెద్దాం, మనకు తెలిసినోడే ఉన్నాడు, తక్కువకిస్తాడు. నేను మాట్లాడుతుంది. మామా నువ్వేం ఫికర్ చేయకు, ఓ 20 ఆటల కాలు తెద్దాం, మంచిగా షోర్వ పెట్టిస్తామా అంటే మురుసుకుంటా తాగుతారు చూడు. చికెన్ ఎందుకురా, చికెన్ మేకపోటు తెచ్చి అండితే అందరికి మస్తు అవుతుంది, మందులకి నా అక్కరికి వస్తుంది. మనకు తెలిసిన పిల్లగాడు ఉన్నాడు, నేను మాట్లాడుతుంది అని మీకు ఎవరన్నా చెప్తే ఈ వార్తను యాద్ చేసుకోర్రి, ఎందుకైనా మంచిది. చూస్తుంటేనే చెవ్వ అంటున్నారులే, కానీ ఇవే హోటల్లో వండి పెడితే అబ్బా అనుకుంటా గుమ్ముతారు మళ్ళా. అవు హైదరాబాద్ లో కొన్ని హోటళ్లకు, పెళ్లిలకు, ఫంక్షన్ హాలకు గిసొంటి చక్కటి మాంసం సప్లై చేస్తున్నారు పుణ్యాత్ములు. మార్కెట్ రేట్ కంటే 100 రూపాయలు తక్కువ అనగానే ఎగవాడు ఆర్డర్లు ఇస్తున్నారట. మళ్ళా ఈ మాల్ మనది కాదుల్లో, ఉత్తర భారతంకి వెళ్ళి తెచ్చింది. అక్కడోళ్ళు మెత్తడి తుంకలు తప్పితే పాయాలు బోయాలు తినరు. ఏ ఉత్తగేం బారేస్తారు, మేము 10వ పరుకో ఇస్తాం తీ అని ఆడికెళ్ళి తెచ్చి ఈడ ఫ్రిడ్జ్లలో రోజుల కమానం దాచి ఆర్డర్ వచ్చినాక అమ్ముతున్నారు బడివగాళ్ళు. మేకల యొక్క, గొర్రెల యొక్క తలకాయలు, కాళ్ళు, కిడ్నీలు, లివర్లు, తర్వాత ఇతర అవయవాలన్నీ కూడా దాంట్లో. మొన్న మతలబంది పాత బస్తీలో చెకింగ్ చేస్తే ఖరాబ్ అయిన 20 టన్నుల మాంసం బయట పడ్డది. 10 మంది మీద కేసు రాసి ఇంకేడేడ గిసొంటి దంతా నడుస్తుందో తెలుసుకునే పనులు ఉన్నారు. తక్కువలో తక్కువ 50 తావులలో అమ్ముతున్నారట. ఫలానా హోటల్ తలకాయ కూర మస్తుంటది, ఇక కాళ్ళ చోరువ సూపరు, మా దోస్తు పెళ్లిళ్ళ కార్జం కూర కమ్మగా ఉంది, మా ఓన్ దావత్ల బోటి కూర బొంబాటుగా ఉందని చంపుతుంటారు. కానీ అది నెల 2 నెలల కింది కూడా కావచ్చు. కడుపు ఖరాబ్ అయి అడ్డమైన రోగాలు వచ్చే డేంజర్ ఉంటది. ఎవరు కూడా 10 రూపాయలు తక్కువ తీసుకోరు. అసొంటిది రేటు 100 దించిరంటే వెనకాల గిసొంటి కథనే ఉంటది. జర చూసుకోండి మళ్ళా.